ప్లీజ్ హోల్డ్ సార్, మరలా మాట్లాడదాం మనం. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? మొత్తంగా శాసనసభ సమావేశాలు జరుగుతాయి, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలందరూ ఆసక్తిగా గమనిస్తున్నారండి. నీళ్లకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది, పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రతి నియోజకవర్గ ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. వాళ్ళేమో మైక్ కట్ చేస్తున్నారని, వీళ్ళేమో బాయ్కాట్ అంటున్నారు. ప్రజల ఆశయాలు నెరవేరే పరిస్థితులు కనిపించట్లేదు. ఏం జరుగుతుంది అసలు? మీరేం చేయబోతున్నారు? తెలంగాణ రాష్ట్రం వచ్చాక 12 సంవత్సరాల తర్వాత కూడా కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది. నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం ఏదైతే కొట్లాడి తెచ్చుకున్నామో, కొట్లాడి తెచ్చుకున్న తర్వాత కూడా పక్కన రెండు నదులు, ఒకటి కృష్ణా నది, రెండవది గోదావరి నది పక్క నుంచి పోతున్నా కూడా వాటిని వాడుకోలేని పరిస్థితి కనపడతా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇదే విధంగా ఉమ్మడి పాలకుల హయాంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ భూముల్ని ఎండబెట్టారు. అదే విధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిజంగానే కేసీఆర్ చేస్తాడు అనుకున్నాం. మొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీ అయితే 2004 నుంచి 2014 వరకు ఏ విధంగా నీళ్ళని, కృష్ణా నీళ్ళని దోచుకోపోయారో మనకు తెలుసు. అదే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్న అప్పుడున్న మంత్రులు కూడా మంత్రులు పనిచేస్తా ఉన్నారు. కనీసం దాన్ని పట్టించుకున్న ఆలోచన గాని, దాన్ని ఆపాలన్న ఆలోచన గాని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తే అది మొత్తం కూడా కోతిరెడ్డి అది గతం అయిపోయింది. ఇంకా మనం పోరాడి సాధించుకున్న తెలంగాణలో కూడా మన హక్కులు కాపాడాలిగా. ఎస్, డెఫినెట్ గా. రెండవ కారణం ఎవరంటే బిఆర్ఎస్ పార్టీ. డెఫినెట్ గా, ఎందుకంటే మనం అందరం అనుకున్నాం అరే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని డెఫినెట్ గా పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తాయి, ఈ తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి ఎకరాల బాగాని మనం చేసుకుంటాం, సస్యశ్యామలం చేసుకుంటాం అనే ఆలోచన అందరికి ఉండే. నిజంగా కేసీఆర్ చేస్తారు అనుకున్నారు. కానీ 5 సంవత్సరాలు అయిపోయింది. అరే ఇంకా టైం ఇద్దామనే ఆలోచనతోటి మళ్ళొకసారి ఆయనకి అధికారం ఇచ్చారు. కానీ అధికారం ఇచ్చిన తర్వాత పక్కన కృష్ణా నది 71% నదీ పరివాహక ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో ఉంటే దగ్గర 811 టీఎంసీల నీళ్లలో ఈ 550 టీఎంసీల నీళ్లు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉండే. కానీ దాన్ని ఒప్పుకోకుండా 299 ఒప్పుకొని 10 సంవత్సరాలు టైం వేస్ట్ చేసి పాలమూరు రంగారెడ్డిని కట్టకుండా, ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా దాన్ని ఎండబెట్టి ఈ రోజు దాన్ని సెంటిమెంట్ గా వాడుకోవడానికి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. మీరు ఆ సెంటిమెంట్ తోనే అక్కడ సీటు గెలిచారంట కదా, ఎంపీ సీటు. ఎస్, డెఫినెట్ గా. ఎవరు? పాలమూరు రంగారెడ్డి సీటు. డికే అరుణ గారు ఆ సెంటిమెంట్ తోనే కదా అక్కడ రాజకీయంతో ఎంపీ సీటు గెలుచుకున్న పరిస్థితులు. పాలమూరు రంగారెడ్డి మాకు 8 సీట్లు వచ్చినాయి. ఏ ప్రాజెక్ట్ ను ఏ విధంగా సెంటిమెంట్ గా వాడుకోలేదు. ఒకటి ఈ 10 సంవత్సరాల కాలంలో ఏదైతే మోడీ గారు అభివృద్ధి చేస్తా ఉన్నారో, అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు తీసుకుపోయి అభివృద్ధి సంక్షేమం అంతా బానే ఉంది. వెంకటరెడ్డి గారు ఒక చిన్న సబ్మిషన్, ఏ సెంటిమెంట్ చిన్న సబ్మిషన్. సరే, కాళేశ్వరం ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కొంత చేసింది, చేయలేదు అనేది మాత్రం ఎవరూ కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే కళ్ల ముందు కనపడుతున్నాయి కాబట్టి. ఒక్క ప్రాజెక్టు కూడా మీరు ఎందుకు జాతీయ హోదా కోసం పోరాడలేదు? భారతీయ జనతా పార్టీ ఎందుకు తెలంగాణ ప్రాజెక్టులకు నిధులు తీసుకురాలేదు? నేనేమంటున్నా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ప్రాజెక్టులు కాదు, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక ప్రాజెక్టు కాకుండా తెలంగాణ ప్రాజెక్టులకైతే నిధులు ఇవ్వాలి కదా. పక్కన పోలవరాన్ని మాత్రం తల మీద పెట్టుకుంటారు. ఇక్కడ కాళేశ్వరం కానీ మిగతా ప్రాజెక్టుల మీద మాత్రం భారతీయ జనతా పార్టీ ఎటువంటి చూపదా? ఏ డిపిఆర్ లేకుండా పాలమూరు రంగారెడ్డి ఏ విధంగా స్టార్ట్ చేసి చెప్పండి. ఒకవేళ నిజంగానే డిపిఆర్ అప్రూవల్ అయితే డెఫినెట్ గా ఆన్ రికార్డు అప్రూవల్ వచ్చేది, దానికి నిధులు కూడా వచ్చేవి. రేపు పొద్దున అడిగే హక్కు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఉండేది. కనీసం 7 సంవత్సరాలు మన 2022 వరకు డిపిఆర్ సబ్మిట్ చేయలేదు. 90 టీఎంసీలో నీళ్లు ఏ విధంగా వాడుకుంటారంటే కనీసం ఆ ఫార్మాట్ ల ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. అందుకే వెనక్కి పంపించిందని తిరస్కరించలేదు. ఇప్పటికైనా జూరాలు కట్టాల్సిన ప్రాజెక్ట్ ని శ్రీశైలం కిందికి ఎందుకు కట్టారు? జూరాల ప్రాజెక్టులు కడితే తక్కువ ఖర్చుతోటి, తక్కువ లిఫ్ట్లతోటి, తక్కువ మోటార్లతోటి ఎక్కువ నీళ్లు మరి ఒడిసి పట్టే అవకాశాలు ఉండే. తెలంగాణ రాష్ట్రం నుండే ఆంధ్ర ప్రాంతానికి అవసరం లేదు. శ్రీశైలం కట్టిన తర్వాత ఇప్పుడు ఎక్కువ లిఫ్ట్లు, ఎక్కువ మోటార్లు, 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాదానాన్ని వేస్ట్ దోచి పెడుతున్నారు తప్పితే ఎక్కడ కూడా ఈ రెండు పార్టీలు ఆలోచించట్లేదు. అదే అడిగే హక్కు మాకు డెఫినెట్ గా వాళ్ళు సమాధానం చెప్పాల్సిందే. అది అసెంబ్లీలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత